హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు బిఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతాను. ఈరోజు యాక్చువల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఒకటి ప్రాజెక్ట్ ఉంది, స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ గురించి తెలియని వాళ్ళకి తెలియపరచాలనే ఒక విషయంతోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఏంది ఆ ప్రోగ్రామ్? ఏంది హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు? ఏంటి అసలు ఆ స్కీమ్ ఏంటి అంటే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే స్కీమ్. ఈ స్కీమ్లో బెనిఫిట్ ఏంటంటే, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు 70 ఇయర్స్ దాకా వాళ్ళకి ప్రతి కుటుంబానికి 5 lakhs వర్త్ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరానికి. ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో 2 రకాలు యూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లోను, ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని హాస్పిటల్స్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. దీన్ని తీసుకోవాలంటే ఎలా? దీనికి కావాల్సింది ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి. ఇది కాకుండా కొంతమందికి అవసరమైతే ఇన్కమ్ ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. అందరికీ కాదు, కొంతమంది చూపించాల్సి వస్తుంది. ఇది మెయిన్గా కావాల్సింది. ఇది వెబ్సైట్లో, ఈ కనపడే వెబ్సైట్లో మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్ నుంచి చేసుకోవచ్చు, లేదా బ్రౌజింగ్ సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా ఈ సేవలో చేసుకోవచ్చు. అటు లేకపోతే మే హెల్ప్ యూ అని చెప్పి కొన్ని గవర్నమెంట్ ఎంట్రన్స్లో ఉంటుంది, అక్కడ పోతే వాళ్ళు డౌన్లోడ్ చేసి యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఈ వెబ్సైట్లో పోయి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ కనుకుంటే ఇది తీసుకుంటే మీకు కార్డు వస్తుంది. ఆ కార్డుని బట్టి మీరు ప్రతి సంవత్సరం ఎవరికి బాగాలేకపోయినా మీరు చూపించడానికి ఉంటుంది. సెకండరీ ట్రీట్మెంట్ కూడా చూసుకోవచ్చు, కొన్ని మెడిసిన్ బిల్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు లోపల వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీకు వివరాలు క్లియర్గా తెలుస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేసి తీసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి చేస్తున్న వల్ల మీరు త్రూఅవుట్ ఇండియా ఎక్కడున్నా కూడా మీరు ఈ కార్డు ఉపయోగించుకోవచ్చు. ఇది మెయిన్. లేదు మీకు కావాలంటే PMJAY అనే టైప్ చేశారంటే మీకు ఆ వెబ్సైట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా అన్ని చూసి చేసుకోవచ్చు. అలాగే 70 years పైబడిన వాళ్ళకి యాక్చువల్గా ఈ కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డు మటుకు ప్రూఫ్ చూపిస్తే చాలు, దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారనేది ఒక ప్రపోజల్ ఉంది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ క్లియర్గా పాస్ చేయలేదు బిల్లు. అది కనుక వస్తే 70+ ఉన్న వాళ్ళకందరికీ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది హెల్త్ కార్డు ఏవి అక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చూద్దాం, అది త్వరలో వస్తుంది అనుకుంటున్నాను. లెట్ us wait and see. பிஎஸ் ஷேடோஸை லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள், சப்ஸ்கிரைப் பண்ணுங்கள். தேங்க்யூ.